A1 టీవీ తెలుగు న్యూస్. దేవరాపల్లి కృష్ణరాయుడుపేట కాలువపై ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టి ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సవర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. కృష్ణరాయుడుపేట వద్ద బ్రిడ్జిని పరిశీలించి దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రయాణికులతో కలిసి నిరసన తెలిపారు. కృష్ణరాయుడుపేట సమీపంలో బ్రిడ్జి డ్యామేజ్ అయ్యి ఆర్టీసీ బస్సులు అక్కడే ఆగిపోతున్నందున దేవరాపల్లి నుండి వైజాగ్ వయా కొత్త వలస మీదుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 3 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి ప్రజల కష్టాలను తీర్చాలని వెంకన్న డిమాండ్ చేశారు. పనులు చేసిన డబ్బులకి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. వాళ్ళ పిల్లలు పుస్తులతో తాకట్టెట్టేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అటువంటప్పుడు కాంట్రాక్టర్లు ఎలా ముందుకు వస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఏదైనా ఉంటే ఈ పవన్ కళ్యాణ్గా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి, రోడ్ల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు జనం ఇబ్బందులు పెడతా ఉంటే తొక్కి నారటేస్తాను, ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని మీరు చెప్పుకునేటువంటి మీరు కనీసం 2 నెలలైనా ఓ చిన్న బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదిక మీద చేయలేనటువంటి నిస్సాయ స్థితిలో మీరు ఉన్నారనంటే ఈరోజు ప్రజలకు ఈరోజు అర్థమవుతూ ఉంది. కాబట్టి వెంటనే కృష్ణారాయుడుపేట బ్రిడ్జి ఏదైతే ఉందో దాన్ని యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయండి. పూర్తి చేసి వందలాది ప్రతి పావు గంటకి 12D బస్సు ఉండేది, 55D బస్సు ఉండేది, 68 బస్సు ఉండేది, 333 బస్సులు ఉండేవి. బస్సులన్నీ పూర్తి సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. పండుగలో మన దసరాకి అయితే నరకం చూశారు. రేపు దీపావళి వస్తుంది, ఇంకా ఇబ్బందులు పడతారు. సంక్రాంతి వస్తే ఇంకా నరకం చూడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజల పరిస్థితుల్ని, ప్రజల యొక్క శ్రమని మీరు అర్థం చేసుకుంటే, కష్టాలను అర్థం చేసుకుంటూ పరిపాలన చేయడం అని అంటే ప్రజలు మోసం చేయడం కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. అందుకని యుద్ధ ప్రాతిపదిక మీద అది వెంటనే పూర్తి చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ బ్రిడ్జి దగ్గర పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వానికి, అధికారులకు హెచ్చరిక చేసి స్పష్టం చేస్తాం. బాపట్ల జిల్లా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై సుప్రీంకోర్టులోనే న్యాయవాది బూటు విసరడం భారతదేశ సమగ్రతపై సనాతన దాడి అని బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుదే రాజారావు అన్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు సమాజ్ పార్టీ, సిపిఐ న్యూ డెమోక్రసీ, భీమ్ ఆర్మీ, మాల మహానాడు ప్రజా సంఘాలు నిరసన తెలపడం జరిగింది. 71 సంవత్సరాల వృద్ధ సుప్రీంకోర్టు లాయర్ రాకేష్ డిషన్ ఆర్ఎస్ఎస్ భావజాలంతో చీఫ్ జస్టిస్ పై బూటు విసిరి అవమానించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు కొచ్చర్ల వినయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిక్షించాలి జడ్జి గారి మీద దాడి చేసిన జేబీఎంలండి. ఈరోజు మన బాపట్ల జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. నిన్న జరిగిన ఘటన చూసుకుంటే యావత్ భారతదేశం మీద దాడి జరిగినట్టు. మన సుప్రీం జడ్జి గారైన సిజేఐ గారి మీద ఒక లాయరు మతోన్మాది ఒక బూటుతో విసిరేయడం జరిగింది. ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలు అన్ని ఖండిస్తున్నాయి. ఈ రోజున యావత్ భారతదేశం మీద దాడి జరిగినట్టు. ఈరోజు కులహంకారంతో, మత అహంకారంతో ఒక దళిత జడ్జి మీద దాడి జరిగినట్టు ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ప్రతి ఒక్క పౌరుల మీద దాడి జరిగినట్టే. న్యాయస్థానాలు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేసే క్రమంలో న్యాయస్థానాలు ఉంటే ఆ న్యాయస్థానాల తీర్పులు చెప్పే జడ్జిల మీద దాడి చేయడం ఎంతవరకు? ఇదే భారతదేశంలో చూస్తున్నాం. అదే పక్క దేశాల్లో జరిగితే, ఇదే ఘటన పక్క దేశాల్లో జరిగితే వెంటనే AK-47తో షూట్ చేసి పడేసేవాళ్ళు. అట్లాంటి వ్యవస్థలు ఉన్నాయి. ఎందుకు భారతదేశంలో ఇంత నిర్వీర్యం చేస్తున్నారంటే వెంటనే ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని భారత ప్రధాని మోదీ గారు వెంటనే రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై భారత్. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తపస్సుతో మహనీయుడుగా మారి ప్రపంచానికి జ్ఞానజ్యోతిని చూపించిన ఆదికవి వాల్మీకి అని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ కుమార్ రెడ్డి అన్నారు. కోసిగి మండల కేంద్రంలో వాల్మీకి జయంతి సందర్భంగా రేణుకా ఎల్లమ్మదేవి ప్రత్యేక పూజలు చేసి ఎల్లమ్మ దేవాలయం నుండి వాల్మీకి సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ కుమార్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మురళీరెడ్డి, దశరథ్ రెడ్డి వాల్మీకి మహర్షికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లవకుశ ఈరಣ್ణ, నాడిగేని నాగరాజ్, దళవాయి మంగమ్మ, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనూ రాష్ట్రంలోనూ జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలతో పాటు ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉందని చింతలపూడి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంటా మురళి అన్నారు. ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మురళి మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగకరమైన పథకాలు ఏర్పాటు చేయడం వల్ల అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అమరావతి నిర్మాణంలోనూ పోలం ప్రాజెక్టు నిర్మాణంలోనూ ముందు ముందు ఎంతో ప్రగతి సాధిస్తుందని గంటా మురళి అభిప్రాయపడ్డారు. కొనుగోలు శక్తి పెరిగి మరి ఇవన్నీ కూడా చాలా మరి ఈ 10 రోజులు వారం అయి ఉంటుంది అనుకుంటుంది స్టార్ట్ అయ్యి ఈ వారం రోజులు మార్కెట్ కానీ మనం చూసుకున్నట్లయితే దగ్గర నాకు తెలిసి 10 రెట్లు పెరుగుతుంది. కొనుగోలు శక్తి కూడా బాగా జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కాబట్టి రాబోయే సంవత్సరం ఇంకా తగ్గుద్ది అనేది ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం చెప్తాం జరుగుతుంది. ఇంక ఇది కూడా కాకుండా ఎలక్ట్రికల్ బిల్స్ మీద కూడా కరెంటు బిల్లు కూడా తగ్గిందంటున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా బాగా తగ్గి, ఎందుకంటే మనం డెవలప్ అయిన కొందికి కూడా ఈ ట్యాక్సులు డే బై డే తగ్గడం జరుగుద్ది. కాబట్టి మేము ప్రజలను కోరేది ఏంటంటే వాళ్ళ అవుట్ రేట్గా కూటమి ప్రభుత్వం చేసి పెడుతుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను మార్చే కన్నా కనీసం ఒక 3 టర్మ్స్ అయినా ఆ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందటమే కాకుండా మరి ఇవాళ 2020 విజన్ అంటే హైదరాబాదు ఏ ప్రపంచ పటంలో ఎలా వెళ్ళిందో 47కి మరి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ప్రపంచ పటంలో 3వదిగానో 2వదిగానో ఉండేటట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు మరి ఇద్దరు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్గా చేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులు, ఇండస్ట్రీలు ఇవన్నీ కూడా వాళ్ళ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చేస్తున్నారు. ఇది వరకు ఓన్లీ సంక్షేమం ఉండేది తప్ప అభివృద్ధి జీరో. ఇవాళ మరి ఇంత డబ్బు ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఏంటో మాకైతే తెలవదు, కానీ ప్రజలైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి పోలవరం కానీ, అమరావతి కానీ, రోడ్స్, ఇంకా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, కొత్తగా వచ్చే ఇండస్ట్రీలు, మొన్నే 16,000 జాబులు ఇచ్చారు. ఇవి కాకుండా ఇవాళ ఎంఓయూలు అయ్యి ఉన్న వాటికే మరి ఒక 2,40,000 జాబులు కూడా వస్తాయి అంటున్నారు. ఇవన్నీ కూడా వచ్చి యువత కూడా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగాలు వచ్చి రాష్ట్రం మరింత ముందుకెళ్ళి దేశంలో ప్రధాని, ఇక్కడ ముఖ్యమంత్రి గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలకి మంచిగా ఉపయోగపడేటట్టుగా అందగామట్టి అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లాలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై ఓ మొతర్మాది షూ విసిరిన సంఘటనపై పాలకొండలో సిపిఎం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సభ్యుడు దాబాల రమణారావు మాట్లాడుతూ సీజేఐపై దాడి మానవత్వం మరియు ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేయడమన్నారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి హానికరమైన ఈ చర్యను అన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పి సాంభయ్య, జి శ్రీరాములు, బి అప్పారావు, ఎం కాంతారావు, ఏ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండించండి. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై దాడి సిజేఐపై దాడిని ఖండిస్తూ సిపిఎం పార్టీ పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. నిన్న సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తిపై మతోన్మాది తన షూ విసరడాన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తుంది. ఇవాళ ప్రధాన న్యాయమూర్తిపై దాడి ఈ ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేని ఇవాళ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. మతోన్మాదంపై
సిజిఐపై చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ పార్తీపురం మన్యం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ ఉన్నతమైన న్యాయస్థానం భారత సుప్రీంకోర్టు న్యాయస్థానంలోనే ఇటువంటి సంఘటన నేను సోమవారం కేసు విచారణ సందర్భంలో జరగడం అనేది శోచనీయమైన చర్య. వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. సంగారెడ్డి జిల్లా రామాయణ గ్రంథాన్ని రచించి లోకానికి పరిచయం చేసిన మహానీయుడు వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరి ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రచించిన రామాయణం భారత సాంస్కృతిక వారసత్వానికి ఆధారమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, బీసీ వెల్ఫేర్ సహాయ సంక్షేమ అధికారిణి డిఓ అమరజ్యోతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 3 అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా నిందితులు అరెస్ట్ కేసు వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గంజాయి రవాణా, సరఫరా, వినియోగం, అమ్మకాలపై జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఉంచి దీని నిర్మూలన కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో విస్తృతమైన పోలీస్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గత నెల 23వ తేదీన కోదాడ పట్టణ పరిధి జాతీయ రహదారి వెంబడి సుమారు 110 కేజీల గంజాయిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. ఇందులో A1 కణం రమేష్ ఉండగా అతని వద్ద 10 కేజీల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ శివశంకర్, సిసిఎస్ఎస్ఐ హరికృష్ణ, కోదాడ పట్టణ ఎస్ఐ హనుమనాయక్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ అభినందించారు. చేసినటువంటి 10 కిలోలు మొత్తంగా 120 కిలోల ఎండు గాంజాయిని ప్యాకెట్ రూపంలో ఈచ్ ప్యాకెట్ 5 కేజీ ఈచ్ ప్యాకెట్ ఐ థింక్ ఎంతో 2 కేజెస్ రూపంలో ఉన్నటువంటి గాంజాయిని మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఆధీనంలో ఈ యొక్క అఫెన్స్కు వాడినటువంటి సెల్ ఫోన్లని, అఫెన్స్కు వాడినటువంటి వెహికల్స్ని కూడా మనం సీజ్ చేసి మనం ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. సుమారు ఈ 120 కిలోల గాంజాయి వాల్యూ బహిరంగ మార్కెట్లో ఈరోజు 60 లక్షల విలువ చేసే వర్తున్నటువంటి గాంజాయి. సక్రమ రవాణా అనేది ఉండదు. గాంజాయి రవాణా చేసినా, గాంజాయి అమ్మినా, గాంజాయిని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్ళినా, గాంజాయిని అమ్మినా, గాంజాయిని వాడినా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా నేరం, కఠినమైనటువంటి సెక్షన్ల కింద పెట్టడం జరుగుతుంది. తదేకంగా చేస్తున్నటువంటి వాళ్ళపైన మనం పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం తదుపరి వీళ్ళ మీద క్లియర్గా నిఘా పెట్టుకొని మనం దీని మీద ఒక ప్రణాళికంగా జిల్లా నుంచి గాంజాయిని తరిమేసే విధంగా గాంజాయి రహిత జిల్లాగా ఏర్పాటు చేయాలని సూర్యాపేట జిల్లా పోలీసులు నిశ్చయించుకున్నారు. ఆదివాసీ యోధులు కొమరంభీం వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత, తెలంగాణ వన్యపులి ఆదివాసీ బొబ్బిలి కొమరంభీం తమ జాతి కోసం ఎలా పోరాటం చేయాలో దేశం మొత్తం తరతరాలు చెప్పుకునేలా గొప్ప పోరాటం చేశారు. కొంతమంది జననం చరిత్ర అయితే కొంతమంది మరణం చరిత్ర అవుతుంది. తెలంగాణ వచ్చాక ఆయనకు తగిన గౌరవం ఇచ్చామన్నారు. గుస్సాడి ఉత్సవాల కోసం గత ప్రభుత్వం ఏటా ప్రతి గూడానికి 25,000 ఇచ్చేదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్
ఎల్రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఆదివాసీ జాగృతి అధ్యక్షుడు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీలు తరతరాలు చెప్పుకునేటటువంటి గొప్ప పని చేసినటువంటి బిడ్డ కొమరం భీమ్ గారు. మరి కొంతమంది జననం చరిత్ర అయితే కొంతమంది మరణం చరిత్ర అవుతుంది. కొమరం భీమ్ గారు వారి మరణంతోని ఆదివాసీలకు పర్మనెంట్గా సాధించి పెట్టినటువంటి హక్కులు అనేకం ఉన్నాయి. మావా నాటే మావా రాజ్, మా గూడెంలో మా రాజ్యమే ఉండాలనేటటువంటి నినాదాన్ని, జల్ జంగల్ జమీన్, నీటి మీద, అడవి మీద, భూమి మీద ఆదివాసీలకే హక్కు ఉండాలనేటటువంటి అంశాలతోని ఆయన పోరాటం చేసిండు. సాయుధ పోరాటం కూడా చేసి అనేక మందిని సిద్ధం చేసి అల్టిమేట్గా నిజాం ప్రభుత్వం తలలు వంచి మరి ఖచ్చితంగా ఒక దర్బార్ను నిర్వహించి ఎక్కడ ఏం సమస్యలు వచ్చినా ఆదివాసీలకు చెప్పుకోవడానికి ప్రభుత్వాలు వినడానికి ఒక మార్గదర్శనం చేసింది. ఆ తర్వాత ప్రజాస్వామ్యయుతంగా వచ్చేటటువంటి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కొమరం భీమ్ గారిని గౌరవార్థం మరి దర్బార్ నిర్వహించడం అంటే అది వారి గొప్పతనం తప్పితే ఇంకొకటి కాదు. అయితే కొమరం భీమ్ గారికి జోడేఘాట్లో మంచి స్మృతివనం కట్టుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఏర్పాట్లు మనం చేయించుకోగలిగినాం. మరి ఆనాడు గుస్సాడి ఉత్సవాలు ప్రతి నవంబర్లో ప్రతి గూడెంలో ప్రారంభమవుతాయి. 25,000 ఇదివరకు ఇచ్చేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నవంబర్ నుంచి అయ్యేటటువంటి గుస్సాడి ఉత్సవాలకు ప్రతి గూడెంలో కూడా 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఉత్సవాలు అనేటటువంటి ఆదివాసీ సంస్కృతిని ముందుకు తీసుకొని పోతాయి కాబట్టి ఆ సంస్కృతిని బతికించుకోవడం అన్నది మన ప్రభుత్వాల బాధ్యత కాబట్టి ఖచ్చితంగా గుస్సాడి ఉత్సవాలకు డబ్బులు ఇవ్వాలని చెప్పి. హైదరాబాద్ నగరం సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురిసింది. అబిడ్, సుల్తాన్ బజార్, సైఫాబాద్, బషీర్బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పరిసర ప్రాంతాల్లోనూ వాన పడింది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. పడుతున్నాడు అబ్బా ఏంది ఇది భలే వచ్చినాయి అక్కడ అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొత్తూరు పంచాయతీ గొల్లపేట గ్రామంలో 50 కుటుంబాలు 250 మంది జనాభా నివసిస్తున్నారు. 2023-24 సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ ద్వారా 10,000 వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశారు. 22 లక్షల రూపాయల నిధులు ఖర్చు పెట్టారు. నేటికి ఈ సంవత్సరం నుండి ట్యాంక్ ద్వారా నీరు ఇవ్వడం లేదు. ప్రత్యేక బోర్ షెడ్ నిర్మాణం చేశారు. కానీ నీరు ఇవ్వకపోవడంతో గ్రామంలో ఉన్న బోరు నుండి నీరు కలుషితం నీరు వస్తోంది. దీనివల్ల తరచూ అనారోగ్యం గురవుతున్నామన్నారు. ఈ విషయం ఆర్డబ్ల్యూఎస్ జేఈకి ఫిర్యాదు చేసినా నేను కొత్తగా వచ్చాను, నా టైంలో అది జరగలేదన్నారు. తక్షణమే అధికారులు స్పందించకపోతే ఎంపీడీఓ కార్యాలయం వద్ద బిందులతో ముట్టడిస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి చిరంజీవి, గొల్లపేట గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. నా కలిపి అలా అతను డబ్బులు ఇవ్వలేదు కదా, గొప్పకెళ్ళిన డబ్బులు అడిగారా ఏమన్నా అడిగితే వాళ్ళు పరిగెట్టేస్తారు, మీకు ఎందుకు అలా వెళ్ళిపోండి.
సంవత్సరం అయింది. గొల్లపేట గ్రామానికి బోరేసి సంవత్సరం అయింది. నోటీసులు అందించేందుకు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతవరకు ధర్నా చేస్తే నాన్ అవైలబుల్ కేసు పెట్టడం చూడలేదన్నారు. రైతులకు బ్రహ్మాండంగా ఇంటికాడ ఉంటేనే మేమే పండిస్తాము, మేమే గిట్టుబాటు ఇస్తాము, మేమే యూరియా ఇస్తామని చెప్పి చివరికి అన్నపూర్ణగా దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి తెలంగాణ రైతాంగాన్ని కూడా మట్టి కొట్టినటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ప్రజాపాలన అన్నారు, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు. ప్రజల గొంతుగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్, రివేంజ్ పాలిటిక్స్, ఎప్పుడు ప్రజలు మీ పైన వ్యతిరేకత ప్రారంభం కాగానే, నగరంలో ప్రారంభం కాగానే ఎన్నో ఏళ్ల నుంచి అన్ని పార్టీలు ఉద్యమించి కోచ్ ఫ్యాక్టరీ కోసం చేస్తే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వాలు ఏ రోజు కార్పొరేట్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇటు వీధి పోరాటాలు, పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యుల ఒత్తిడి మేరకు దాన్ని పోరాడి సాధించుకున్నటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ తరఫున సందర్భంగా చెప్తున్నారు. ఈ తీరుగా చెప్పుకుంటా పోతే విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రభాగంలో ఉంచింది మా 10 ఏళ్ల పాలన, కేసీఆర్ గారి పాలన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందుకే ఈ 2 నెలల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ నాయకులు అంటే విసికెత్తింది. అందుకే ఈ రోజు అడుగడుగునా మిమ్మల్ని నిలదీస్తుంటే, మీరిచ్చినటువంటి హామీలు అమలు చేయాలని అంటుంటే మా పైన బుద్ధ జల్లే కార్యక్రమం చేస్తున్నారు, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, మా పైన అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. నైనా కాంగ్రెస్ నాయకులారా, మీరు ఎన్ని అక్రమ కేసులు మా పైన పెట్టినా, ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా ప్రజల మధ్యలో ఉంటాం. ప్రజల గొంతుగా ఎప్పటికప్పుడు మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని ప్రశ్నిస్తామని కూడా. బాపట్లలోని ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్లో పలు ప్రభుత్వ శాఖల అధికారులు జరుగుతున్న శిక్షణా తరగతులలో భాగంగా సుమారు 20 మంది అధికారులు నల్లమోతువారిపాలెం గ్రామాన్ని సందర్శించి గ్రామంలో అమలు చేస్తున్న మంచినీటి సరఫరా, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మరియు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా అన్ని విషయాలను రికార్డు చేసుకోవడం సంతోషదాయకమని నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్డీఈ శ్రీనివాసరావు, ఏఈ మంజూరు భాష మొదలైన వారు పాల్గొన్నారు. నీరు, త్రాగేటటువంటి నీరు మీద ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవటం, అధికారులకు కూడా మరి డిప్యూటీ ఎండిఓస్ అండ్ ఏఈసీ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ప్రతి గ్రామానికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ కూడా చేసి గ్రామాలలో మరి ఎలా ఉంది నీటి సరఫరా, త్రాగునీటి సరఫరా గురించి మా గ్రామానికి ఫీల్డ్ విజిట్ కోసం వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ నల్లమోతువారిపాలెం గ్రామంలో తాగునీటికి కొంత ఇబ్బంది ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మా గ్రామానికి మంచినీటి చెరువు లేదు, ముఖ్యంగా మంచినీటి చెరువు లేదు. పక్క గ్రామంలో బోరేసి ఈ గ్రామానికి సప్లై చేసుకోవడం జరుగుతుంది. ఈ గ్రామంలో
ఒకే ట్యాంకు వాటర్ ట్యాంకు కూడా ఒకటే ఉండటం వల్ల ఈ గ్రామానికి సరిపడా ప్రజలకు రోజు మంచినీరు అందించలేకపోవటం చాలా కొంచెం విచారకరం. రోజు మార్చి రోజు వాటర్ సప్లై చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి మీ ద్వారా అధికారుల ద్వారా మా గ్రామానికి అవసరమైనటువంటి ఒక మంచినీటి చెరువు ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా రెండవ వాటర్ ట్యాంకు కూడా మరి కట్టే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, మా గ్రామంలో ప్రజలకు ఉన్నటువంటి ఈ ముఖ్యమైన తాగునీటి అవసరాల గురించి ఉన్నటువంటి ఈ మంచినీటి చెరువు గురించి కానీ వాటర్ ట్యాంకు గురించి కానీ మరి ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ప్రభుత్వానికి కూడా మా ఈ నల్లమూతరపాలెం ప్రజాప్రతినిధిగా ఎంపీటీసీగా ఈ గ్రామ ప్రజలు పడుతున్నటువంటి వాటర్ సమస్యను తీర్చాలని చెప్పి మాకు ఒక మంచినీటి చెరువుని రెండవ వాటర్ ట్యాంకును కూడా మరి నిర్మించి పక్క గ్రామాల నుంచి మా గ్రామానికి వాటర్ తెచ్చుకునేటటువంటి సమస్యని తీర్చాలని చెప్పి నేను ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చిన్నశంకరంపేట మండలం షాలిపేట గ్రామంలో ఈ నెల 6వ తేదీన జరిగిన యాదగిరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన రాములు, శ్యాములు, ఎలమలను మండలంలోని గవ్వలపల్లి చౌరస్తా వద్ద పట్టుకుని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, షాలిపేట గ్రామంలో ఈ నెల 6వ తేదీన జరిగిన హత్యకు సంబంధించిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు హత్య చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. అతనికి భార్య గత 7 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. అదేవిధంగా కొడుకు కూడా అర్ధాంతరంగా చనిపోయాడు. ఒక కూతురు ఉంటే ఆయనకు పెళ్ళైపోయింది. ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నాడు. సో అతను చూసుకొని ఆయన ఉన్నాడు అన్న ఉద్దేశంతో ఆ విషయం తెలుసుకొని వీళ్ళు నిన్న ఉదయం వెళ్ళి అతను ఇంట్లో ఉన్న అతన్ని బయటికి లాక్కొని వచ్చేసి అక్కడనే యాదగిరి ఇంటి ముందు ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ ఖాళీ స్థలంలో బండరాళ్లతోటి మోది అతన్ని అక్కడనే హత్య చేయడం జరిగింది. ఈ విషయాన్ని తర్వాత వెంటనే మాకు తెలవడంతో కంప్లైంట్ రావడంతో మేము వెంటనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి తర్వాత అందరినీ కూడా మొత్తం పూర్తి సాంకేతిక ఆధారాలు, క్లూస్ టీము, ఇవన్నీ కూడా సాంకేతిక ఆధారాలు కూడా మేము సేకరించేసి దీనికి సంబంధించిన పూర్తి పూర్వాపురాలు విచారించిన తర్వాత దీంట్లో ఈ 3 వీళ్ళు ఇన్వాల్వ్ అయిన విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సో వాళ్ళని కూడా నిన్న వాళ్ళు పారిపోయే ప్రయత్నంలో ఉన్నప్పుడు గవ్వలపల్లి చౌరస్తా దగ్గర వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ విషయాన్ని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో ఈ రకంగా జరిగింది. ఈ పాత కక్షలు వాళ్ళకున్న వ్యక్తిగత కక్షల్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ హత్యకు పాల్పడ్డామని చెప్పేసి వాళ్ళు చేసినారు. ఖచ్చితంగా ఈ కేసులో నిందితులకి శిక్ష పడే విధంగా అతని వ్యక్తిగత చరిత్ర, నేర చరిత్ర ఏమైనా ఉన్నా కూడా ఒక హత్య అనేది జరిగింది. కాబట్టి ఈ హత్య అనేది ఎటువంటి దాన్ని లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ కోణంలో చూస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. నిందితుల మీద ఖచ్చితంగా వాళ్ళకు కోర్టులో శిక్ష పడే విధంగా మేము మా ఇన్వెస్టిగేషన్ కానీ మేము తర్వాత ఈ చర్యలు కానీ ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి అనురాగ్ కాలనీ ఎస్ఆర్కే ఎనెక్షన్ అపార్ట్మెంట్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న ఏసీ ఇండోర్ యూనిట్ పార్ట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా పేలడంతో ఇల్లు అంతా పొగతో నిండిపోయింది. ఇంట్లో ఉండే జ్యోతి అనే మహిళకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న హైడ్రా టీం అశోక్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇది కాబట్టి ఇక్కడ కాబట్టి అన్ని ఇలా వచ్చేసి మంట వచ్చేసి ఉంటుంది. యాక్చువల్గా నీళ్ళు కమ్మలు వచ్చినప్పుడు చూసినాం అందరం, కానీ పొగకి అసలు ఏం కనబడతలేదో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. అవును వామ్మో, ఇవన్నీ చూస్తే ఏసీ వాడలేము ఇక. ఇది కాబట్టి ఇక్కడ కాబట్టి అన్ని ఇలా వచ్చేసి మంట వచ్చేసి ఉంటుంది.
యాక్చువల్గా నేను కమ్మలు వచ్చినప్పుడు చూసినాం అందరం, కానీ పొగకి అసలు ఏం కనబడతలేదా, ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. అవును వామ్మో, ఇవన్నీ చూస్తే ఏసీ వాడలేము ఇక. కామారెడ్డి జిల్లాలో సీజేఐ బీఆర్ గవాయ్పై యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ముమ్మాటికి రాజ్యాంగంపై దాడి అని నంద రమేష్ అధ్యక్షులు అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి నిరసనగా కామారెడ్డి బార్ అసోసియేషన్ విధులు పెడతా ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో ఉన్మాద చర్యలు చాలా క్లియర్గా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి చర్యలకు ఆజ్యం పోస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీజేపీ సర్కార్ కావచ్చు, వెనక ఉండి నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి దేశ ప్రజలు. ఎందుకనంటే గతంలో ఇప్పుడు ఆయన దాడి చేసిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, నేను ఆయనకు ఫోన్ చేసి మాట్లాడిన సీజీఐ తోటి అని చెప్పడం అంటే ఈ దాడి వెనక వాళ్ళ కుట్రనే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ಹಲೋ ಹಲೋ ಇನ್ನು ಕೆಲವೇ ನಿಮಿಷದಲ್ಲಿ ನಮ್ಮ ಜಸ್ಟಿಸ್ ವಿ ಗೋಪಾಲಗೌಡ ಸಾಹೇಬರು ಜೊತೆಗೆ ಮಾನ್ಯ ದಯವಿಟ್ಟು ಇನ್ನೊಂದು 2-3 ನಿಮಿಷದಲ್ಲಿ ನಮ್ಮ ಜಸ್ಟಿಸ್ ಅವರ ಜೊತೆಗೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್ ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲರೂ ಶಾಂತವಾಗಿರಬೇಕು. ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಗಲೇ ಗಣ್ಯರು ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಿನಲ್ಲಿ ಜಸ್ಟಿಸ್ ಅವರ ಜೊತೆಗೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್ ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ನೀವೆಲ್ಲರೂ ಶಾಂತವಾಗಿರಬೇಕು ಸರ್. ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಅವ್ರ ಸ್ಪೀಚ್ ಮುಂದೆ ಸನ್ಮಾನ ಆಗಬೇಕು. వాళ్ళు ఆనందించారు.
కామారెడ్డి జిల్లాలో సీజేఐ బీఆర్ గవాయ్పై యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ముమ్మాటికి రాజ్యాంగంపై దాడి అని నంద రమేష్ అధ్యక్షులు అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి నిరసనగా కామారెడ్డి బార్ అసోసియేషన్ విధులు బహిష్కరణ చేశారు. దాడి స్వతంత్ర న్యాయ వ్యవస్థ మీద దాడి మాత్రమే కాదు, భారత రాజ్యాంగంపై దాడి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్, సీనియర్ నాయకులు జగన్నాథ, శంకర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, క్యాతం సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నాం. న్యాయ వ్యవస్థపై బాధ్యత, న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత భారత పౌరులందరిపైన కూడా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఎవరైతే ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తి ఇప్పటికే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవడం జరిగింది, వృత్తిపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కాకుంటే దాడికి సంబంధించి కూడా అతనిపై ఇంకా మిగతా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ న్యాయ వ్యవస్థలో భాగంగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కేసులు విషయంలో కొంత చర్చ కూడా. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కామారెడ్డి బార్ అసోసియేషన్గా. ముఖ్యంగా ఇటువంటి దాడికి పాల్పడడం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. దేశవ్యాప్తంగా చూస్తే ఒక అత్యున్నతమైన న్యాయస్థానంలో ఇది జరగడం అనేది రాజ్యాంగం మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి, ముఖ్యంగా దేశ ప్రజల మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. గడిచిన 10-11 ఏళ్లలో ఈ కాలంలో చూస్తూ ఉంటే ఈ దాడులు అనేటివి సర్వసాధారణంగా కనిపెడతా ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో ఒక భావాజాలపరమైనటువంటి ఉన్మాద చర్యలు చాలా క్లియర్గా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి చర్యలకు ఆజ్యం పోస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీజేపీ సర్కార్ కావచ్చు, వెనక ఉండి నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి దేశ ప్రజలు. ఎందుకనంటే గతంలో ఇప్పుడు ఆయన దాడి చేసిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, నేను ఆయనకు ఫోన్ చేసి మాట్లాడిన సీజీఐ తోటి అని చెప్పడం అంటే ఈ దాడి వెనక వాళ్ళ కుట్రనే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం